కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. 11th హాలిడేస్ అప్పుడు ఊటీ తీసుకెళ్లారండి. అప్పుడు ఆ కాలంలో ఊటీ 3 కార్లు వెళ్ళారండి. స్వామి కారును వెనకాల 2 కార్లు. అసలు మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు సార్ ఆ ట్రిప్కి? అది ముందు రోజు సాయంత్రం వార్డెన్ గారు పిలిచారండి. పిలిచి ఇలా రేపు పొద్దున 3 గంటలకల్లా రెడీగా ఉండు బాబు, స్వామితో పాటు వెళ్ళే అవకాశం రావచ్చు అన్నారు. అంతే చెప్పారు. సో ఇంకంతే, రాత్రి నిద్రపట్టలేదు. ఇంకోటి ఏం చెప్పంటే ఎవరికి తెలియకూడదు అన్నారు. ఆ కాలంలో స్వామి వెళ్ళేటప్పుడు లిమిటెడ్ బాయ్స్ని తీసుకుని స్వామి పొద్దున్నే వెళ్ళిపోయేవారు, అందరికీ తెలియకూడదు అన్నారు. సో దాంతో అందరూ పడుకున్న తర్వాత లేచి ఈ బట్టలన్నీ సర్దుకుని జాగ్రత్తగా ఆ బ్యాగ్ని మళ్ళీ పొద్దున్నే స్నానం చేసేసి పొద్దునే ఎర్లీ మార్నింగ్ వెనకాల మందిరంలోకి బంగ్లాలోకి తీసుకెళ్ళి కారులో పెట్టేసాం. నేను అనుకున్నాను ఎక్కడ వెనకాలే కూర్చుని ఉంటాం ఏదో కారులో, మనకు తెలియదు కదండి. స్వామి కిందకి దిగిన తర్వాత స్వామి కారులో ముందు కూర్చోమన్నారు. వెనకాల స్వామిను రూపక్ చంకగూడి గారు, తర్వాత ముందు రాధాకృష్ణ గారు కూర్చున్నారు. స్వామి కారు బెంజ్ కార్లో ఫస్ట్ టైం కూర్చోవడం అదొక మరుపురాని అనుభూతి. అండ్ అక్కడి నుంచి ఊటీ వరకు కూర్చున్నాను, దారంతా కూర్చున్నాం. అప్పుడు కుర్రానండి, అప్పుడు జస్ట్ 11th స్టాండర్డ్ హాలిడేస్. రాత్రి నిద్రపోలేదు, పొద్దునంతా నిద్ర, ఎంతసేపు అని మేలుకోసారి కాసేపు స్వామి మాట్లాడుతున్నారు, అసలు ఏదో తిన్నాక ఇస్తున్నారు, కానీ ఆ కుదుపుకి దానికి ఆ ఏసీకి నిద్ర రావడం మొదలెట్టింది. కొనకడం మొదలెడితే పాపం రాధాకృష్ణ గారు ఎప్పటికీ ఇట్లా అంటున్నారు ఆయన, కానీ మనకు ఆగట్లేదు. స్వామి పాపం ఏం నిద్ర వచ్చేస్తుందా, రాత్రంతా పడుకోలేదా, చెప్పు ఏం కావాలి నీకు అన్నారు. అప్పుడు ఎందుకో మనకు అనిపించింది, మనకి ఆ టైంలో అలాగా షిరిడి బాబా భజన్స్ ఏమైనా ఉంటే పాడితే బాగుంటుంది స్వామి ఉన్నాం. నెక్స్ట్ 1 hour అండి కారులో, మన దగ్గర అప్పుడు రికార్డర్ ఏం లేదు, స్వామి షిరిడి బాబా భజన్స్ పాడారండి. చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్. దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఐ హర్డ్ స్వామి సింగింగ్, అట్లీస్ట్ మై సెల్ఫ్ హర్డ్ స్వామి సింగింగ్ మరాఠీ భజన్స్ లైక్ దట్ ఆన్ ఆల్ షిరిడి బాబా భజన్స్. దట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ ఇన్స్టెన్స్ అండి. అదొక్కటే. స్వామి చాలా మంది సన్నిహితంగా ఉండేవారండి. ఒక్కసారి స్వామి వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికి అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్ హిమ్ ఆన్ ది రైట్ ట్రాక్ స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు ఆల్ ది టైం ఏదో బయటకు వెళ్ళిపోవడం, ఆ కాలంలో అంటే స్వామికి కోపం వచ్చిందంటే అప్సెట్ అయ్యంటే మన బయట పంపించి డిస్మిస్ చేసే అనేవారు. సో మోస్ట్ ఆఫెన్ సమ్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్, ఆల్వేస్ అవుట్ సైడ్. వాడు ఎప్పుడు ఆ మందిరం బయట నుంచి ఉండాలి. అప్పుడు రామబ్రహ్మం గారు ఉండేవారండి. ఆయన మహానుభావుడు. ఆయన మాకు ఎలాగ ఉండాలి స్వామి దగ్గర అనేది ఆయన బాగా నేర్పించేవారు. ఆయన వీళ్ళకి చెప్తుండేవారు, ఎక్కడికి పోకుండా ఆయన అక్కడే నుంచో, స్వామి పైకి వెళ్ళేంత నుంచో, స్వామి లైట్లు ఆర్పిన తర్వాత కాసేపు నుంచో అక్కడే నుంచోండు అని చెప్పేవారు. సో ఆయన వాళ్ళందరినీ పాపం స్వామి చూసి స్వామి కరిగిపోయేవారు, ఏంటి వీళ్ళు ఏం భోజనం చేయట్లేదా, స్వామి వాడిని పంపించేసినా కూడా వీడు హాస్టల్ నుంచి వీడికి భోజనం దొరికిందా, వీడు ఎక్కడ ఉంటున్నాడు అన్నీ విచారించేవారు. వాళ్ళకి ఏదో ఒకటి వ్యవస్థ చేసేవారు, కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్నీ చూసేవారు. సో పాపం ఈ ఎల్డర్స్ అందరూ మనకి గైడ్ చేసేవారు అనమాట. ఆ టైంలో ఏంటంటే స్వామి మన హాస్టల్ నుంచి పంపిస్తే వార్డెన్ గారు మాట్లాడకూడదు మీతోటి. వార్డెన్ గారు కూడా రామబ్రహ్మ ద్వారా మాట్లాడించేవారు. రామబ్రహ్మ గారు అబ్బాయి ఇట్రా అని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు వెనకాల పొలాలు ఉండేవండి, ఆ పొలాలని రామబ్రహ్మ గారు చూసుకునేవారు. సో ఆయన ఈ పొలాల్లో వీళ్ళతోటి అవుట్ ఆఫ్ ఫామ్ బాయ్స్ తోటి కూడా అప్పుడు పని చేయిస్తుండేవారు. స్వామి చాలా పని చేస్తున్నాడు స్వామి, అది చేస్తున్నాడు స్వామి, లేకపోతే బయట ఇక్కడ చూడండి స్వామి వాడు తినకుండా చుట్టున్నాడు స్వామి. ఆయనంతా మన తరఫున పాప ఆయన స్వామికి చెప్పి స్వామి బట్టలు కదండి ఇట్టే కరిగిపోతారు పాపం, మోర్ దెన్ 1000 mothers-లో. అంటే మళ్ళీ వాడిని పిలిచి వాడు ఎక్కడ లేని మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఇది కాన్స్టెంట్గా జరిగేది, ఈ చర్నింగ్ అందరితో జరుగుతూ ఉండేది.
అది ఒక్కళ్ళని కాదండి, అందరికీ, మాకు జరిగింది, అందరికీ జరిగింది. సో మీకు పర్సనల్గా స్వామి అన్ని షేడ్స్ చూసామండి. అన్ని షేడ్స్ అది స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో అంత కట్ ఆఫ్గా కూడా చూపించగలరు. ఆయనకి అటాచ్మెంట్ ఎవరి మీద లేదండి, అది ఓన్లీ ఆ ప్రేమ అంతే. అన్ని ఏది చేసినా ఆయన ప్రేమే, అది మన మంచి కోసమే. అది మనతో మాట్లాడినా ప్రేమ, మాట్లాడకపోయినా ప్రేమే. సో ఆ ఇన్స్టెన్స్ చాలా ఉంటాయండి. మాట్లాడే టైం కంటే మాట్లాడుకునే టైం కూడా ఎక్కువ ఉంటుందండి. అది మనకి అది స్వామి దగ్గర అది కామన్. సో అది లేదనుకోవడం లేదు, అది చాలా ఉంటుంది. మనం అక్కడ ఉంటే మన చుట్టుపక్కల కూడా ఎవరు రాడు, రారు. అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టి, కోల్డ్ స్టోరేజ్లో నా బాగా గుర్తు. నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాగా స్వామి వాజ్ అప్సెట్. ఎందుకు అప్సెట్ అయ్యారంటే వేరియస్ రీజన్స్ అనుకోండి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్వామి అది బహిరంగ కనపడేది ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది. అసలు కారణాలు ఇంకా ఎన్నో ఉంటాయి. మన పాప ప్రక్షాళన దగ్గర నుంచి అన్నీ మన బాగు చేసే కోసం, లోపల ఇన్నర్ ప్యూరిటీ కోసం ఉంటుంది. బయట ఏదో చిన్న ఇన్సిడెంట్స్ విల్ క్లిక్ ఇట్ ఆఫ్. సో ఇంకా దాని నుంచి మొదలైంది, వీడు బ్యాడ్ బాయ్, అతివాగుడు, అది ఇది అని చెప్పి ఇంకా బయట పెట్టేశారు. ఇంకా బయట పెట్టేస్తే మన చుట్టుపక్కల కూడా ఎవరు రారండి. మనం నో ఫర్ ఎవ్రీబడి. వార్డెన్ గారు కూడా తినగా మాట్లాడరు, ఆయన తెలుసు మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. సో ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతోటి. సో అన్ని సైడ్ నుంచి దిగ్బంధం అయిపోతుంది మనకి. ఎక్కడికి పోవాలో తిరిగి స్వామి తప్ప ఎవరు లేరు మనకి. సో మనం ఎలా స్వామిని పట్టుకోవాలా, ఏ రకంగా స్వామిని ప్రీషియేట్, మన లెటర్స్ అప్పుడు పైకి వెళ్ళవు. మనం మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్న మెట్ల దగ్గర అబ్బాయికి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి లెటర్, ఫిల్టర్ అయిపోతాయి. మన కిందనే వాడి వాడికి తెలుసు మన అవుట్ ఆఫ్ ఫామ్. లేదు బాబు కుదరదని చెప్పి వాడు చెప్పడం, స్వామి ఈజ్ బిజీ నో అని చెప్పడం, లేకపోతే విల్ సీ లేటర్ అనడం, వాడు మనని బయట పెట్టేస్తాడు. ఫస్ట్ వాడే పెట్టేస్తాడు, మన అంతకు వెళ్ళేకే ఉండదు. ఇంకా ఎక్కడ నుంచుందాం అంటే మనం ఎక్కడ నుంచున్నాంటే పక్కనే కూడా రాడు. మెయిన్ దాని దగ్గర నుంచోడానికి వీలు లేదు. టు సమ్ ప్రైమ్ లొకేషన్స్ గ్యారంటీ స్వామి అక్కడ వ్యాంటేజ్ అక్కడ మనకి ఛాన్సే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, వాడు ఎవడు రానిరు, నువ్వు గోవేనో అంటారు, వాళ్ళే చెప్తారు. మనకే అనిపిస్తుంది వదిలే పాపం వాళ్ళందరికీ ఇబ్బంది పడ్డా, అందుకని దూరంగా నుంచుంటాం. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు బాగా గుర్తు, 2 క్లాసులు బంక్ చేశాను, కాలేజ్కి వెళ్ళలేదు. ఎలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంగ్లో లోపల నుంచోవచ్చండి. అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి ఈ సేవాదళం వాళ్ళందరినీ కళ్ళు కప్పి లోపల దూరాం. అక్కడ దూరంగా చెట్ల కింద స్వామి ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చే టైంకి స్వామి కనబడి వచ్చాం. మనకి ఆ టైంలో అవగాహన అంటే స్వామి ఎట్లా ప్లీజ్ చేయాలని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్వామి వాంట్స్ డిసిప్లిన్ ఆల్సో. స్వామి వాంట్స్ డిసిప్లిన్. మనకి అవన్నీ తట్టవు కదా, అవన్నీ చేద్దామని ఏదో చేసాం. ఇంకా అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యి వీడేంటి ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి అదిగో చూసినట్టుగా చూడలేదండి. మన చూశారంటే సంతోషించవచ్చు, చూశారనే అట్లా స్వామి చూశారా మనం ఇలా బంక్ చేసినందుకు చూశారనే చూసినట్టుగా నాకు అనిపించలేదండి. ఎక్కడి నుంచి చూశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు. కానీ ఏంటంటే చూస్తుండగానే వెనకాల నుంచి మన ప్రిన్సిపల్ ఎవరినో పంపించారు. వాడు వచ్చాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎలా వస్తాను, ప్రిన్సిపల్ పిలిచి ఒక క్లాస్ పీకడం, వార్డెన్ పిలిచి ఒక క్లాస్ పీకడం, నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు, అసలు ఇంకా బయటకు వెళ్ళిపోతావు, ఇంకా టైట్ చేస్తారు. ఇంకా సాయంత్రం దర్శనం ఇంకా దూరంగా ఉండాలి. అప్పుడు మనం లాస్ట్ అనమాట, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో తొంగి చూడాల్సి వస్తుంది స్వామిని. సో ఇలా కష్టపడి ఆ 6 months అండి, 6 months అప్పుడు స్వామి కంటిన్యూస్గా లేరు బృందావనంలో, వచ్చిపోవడం. కానీ ఆ 6 months ఈవెన్ పుట్టబొత్తులో ఎక్కడున్నా కూడా కంటిన్యూస్. ఇది ఆ ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు మనకి, ఇంకా ఉధృతం అవుతుంది. మనం ఏమైనా అనవసరంగా ట్రై చేస్తే ఇంకా అన్నీ సరెండర్ అయిపోవాలి. బాబు స్వామి మీరు తప్ప అన్యదా శరణం నాస్తి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి మనం కంటిన్యూస్ ప్రార్థన చేసుకుంటూ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. అండ్ మనం అన్నీ ఎక్కడ లేని సాధనలో అప్పుడు గుర్తుకొస్తాయి మనకు, అన్నీ ఇన్ని చేయొచ్చు అని మనకు తెలుస్తుంది. అప్పుడు అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మన పూర్వీకులు చెప్పిన ఏ పుస్తకంలో ఎవరు చెప్పినా కూడా ఈ శ్లోకం చదివితే బాగుంటుందంటే తప్పకుండా చదువుతాం. ఈ అష్టోత్తరం చదివితే బాగుంటుందంటే తప్పకుండా అష్టోత్తరాలు చదివేస్తాం, ఏం చేసినా చేస్తాం. అప్పుడు బాగా గుర్తు నాకు, ఎవరో చెప్పారు పొద్దున్న 3 గంటలు లేచి బ్రహ్మముహూర్తం నుంచి జపం చేస్తే బాగుంటుంది, దేవుడు ప్లీజ్ అవుతాడు. ఇంకంతే 2 గంటలు లేచిపోవడమే, లేవడం, స్నానం చేయడం, టెర్రస్ పైకి వెళ్ళిపోవడం, ధ్యానాలు చేయడం. ఎందుకంటే స్వామి మరి మాట్లాడలే కదా, ఏం చేయాలి,
ఎలా పట్టుకోవాలి? మనం ఇంట్లో చెప్పామంటే ఆ మాట మా నాన్నగారు ఇంట్లోకి రానిరు. నువ్వు అదేదో అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇంటికి రా అంటారు. ప్రసక్తే లేదు. సో ఇంట్లో ఎలా ఉన్నారు, స్వామి ఎలా ఉన్నారు అని ఫోన్లు వస్తే బాగానే ఉన్నారు, స్వామి బాగానే ఉన్నారు అని చెప్పడం అంతే తప్ప మన స్వామి మనతో బాగున్నారని ఎప్పుడు రాసేవాళ్ళం కాదు. అది రాస్తే గొడవ అయిపోతుంది. 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాం. మరి తిరిగి ఎట్లాగా స్వామి అది బ్యూటిఫుల్ సన్నివేశం. అది చెప్పండి. ఒకరోజు ఏమైందంటే స్వామి హాస్టల్కి వచ్చారండి. ఏదో నారాయణ సేవ అని వచ్చారు. బయట నారాయణ సేవ చేశారు. స్వామి వెళ్ళిపోతుంటే అక్కడ వదిలేసిన స్వామి ఖర్చీఫ్ను ఇంకోటి ఏదో వస్తువు వదిలేశారండి. అవి చెప్పులు, ఇవి 2 బయట ఉన్నాయి. అది మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు. అది నేను తీసుకుని గబగబా లోపలికి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేద్దామని వెళ్ళాను. స్వామి అది చూశారు. వెనకాల ఇచ్చేసాను. కానీ స్వామి చూసి ఏంటి అన్నారు. అమ్మ ఇంక స్వామి మాట్లాడారు. ఇంకేంటి, బ్రోక్ డౌన్. ఇంకా ఇప్పటికీ అది తలుచుకుంటే అసలు దట్ వాజ్ ఎక్సలెంట్ థింగ్. సంపాదన పడి క్షమించండి స్వామి. నాకు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ చెప్పాను రవికుమార్ గారును నరహరి గారు సీనియర్ మోస్ట్ బాయ్స్ వాళ్ళు. తర్వాత మా ఫస్ట్ రూమ్ లీడర్ రూపక్ చెంకగోటి గారు. దాని తర్వాత మా వార్డెన్ గారు, అసిస్టెంట్ వార్డెన్ గారు సుదర్శన్ గారును డాక్టర్ లక్ష్మణ్. ఇప్పటికీ వాళ్ళంతా గ్రేట్ పీపుల్ అండి. వి అడోర్ దెమ్, ది వే దే లివ్డ్ ఫర్ స్వామి, ది కైండ్ ఆఫ్ లవ్ దే హ్యాడ్ ఫర్ స్వామి. అండ్ మా ప్రిన్సిపల్ నరేంద్ర గారు, ఆయన పేషెన్స్ ఫినామినల్ అండి. అది ఎంత ఫినామినల్ అంటే మీకు ఒక ఇన్స్టెన్స్ చెప్తాను. చెప్పండి. మా క్లాసు 12th క్లాస్ 11th 12th క్లాస్ డే స్కాలర్స్గా ఉండేవారండి ఆ కాలంలో. చాలా పెద్ద క్లాస్ అది. ఆయన ఇంగ్లీష్ చెప్పేవారు. ఆయనకి పేషెన్స్ ఎంతంటే ఒకరోజు ఇంగ్లీష్ పుస్తకం పడి చదువుతున్నారండి. ఆయన ఇట్లా చేయి పెట్టారు. ఆ చేయి మీద ముందు ఒకటి పడుకున్నాడు. ఆయన కదలలేదండి. క్లాస్ అంతా అయ్యి అలాగే జాగ్రత్తగా తీసి నాయన, ఆయన ప్రిన్సిపల్ కింద ఉండేవారు అప్పుడు, నాయన పడుకోకు, నీకు పడుకోవాలంటే చెప్పు, నీకు ఒంట్లో బాగా చెప్పు అని అడిగారు. తర్వాత మీరు చెప్తే నమ్మరు. ఆ ఇన్సిడెంట్ ఎవరూ పడుకోలేదండి ఇంకా ఆ క్లాస్లో. జస్ట్ మాకు అంతకి ఎంత బాధేస్తుందంటే, అరే ఇలాంటి పర్సన్ ఏమైనా దొరుకుతా, అంత పేషెన్స్ అంత ప్రేమతో చెప్పేవాళ్ళు ఎవరు దొరుకుతారండి. ఇంకా అబ్బాయి అయితే ఫెల్ట్ గిల్టీ త్రూ అవుట్ హిస్ లైఫ్. అయ్యో నేను ఎట్లాంటి పని చేశానా అని. అది అలాంటి లెక్చరర్స్ అని, అలాంటి వాళ్ళు రోల్ మోడల్స్, అన్బిలీవబుల్ పీపుల్ దేర్ ఆల్. ఇంకా రామబ్రహ్మం గారు చెప్పనక్కర్లే. ఆయన అసలు స్వామి ఫ్రెండ్ కింద చూసేవారండి. ఆయన స్వామిని సాక్షాత్ పరబ్రహ్మ కింద చూడడమే కాకుండా ఆయనకి స్వామికి చాలా గ్రేట్ రిలేషన్షిప్ అండి. ఆయన స్వామితో పాటు భోజనం చేసేవారు. కిందన రూమ్ ఉండేది, ఆయన రూమ్ అంతా స్వామి అండి. ఆఖరికి సీలింగ్ కూడా స్వామి ఫోటోలు పెట్టుకున్నారు తెలుసా అండి. ఎక్కడా స్వామి ఫోటో కనపడకుండా ఉండేది కాదు. అంత స్వామి భక్తులండి ఆయన. ఆయన మాట్లాడిన నడిచిన ఎక్కడైనా స్వామి విషయాలు ఆయన హీ హ్యాడ్ ఎ లార్జ్ హార్ట్ అండి, అకామిడేటివ్ హార్ట్, వెరీ గ్రేట్ మ్యాన్. పర్సనల్గా నేను చూసింది అంటే, ఇప్పుడు ఈ పిల్లలందరూ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండేవారు కండి, వాళ్ళని పాపం ఫామ్లో తెచ్చేందుకోసం ఆయన కష్టపడినందుకు ఎవరు కష్టపడలేదండి. ఆయన పాపం పిల్లల కోసం అని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చి స్వామి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, స్వామి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మధ్యలో ఉండే ఇంటెన్స్ మూమెంట్ని కూడా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి స్వామిని మళ్ళీ వాళ్ళతో ప్రసన్నత చేసి వీళ్ళని కూడా మళ్ళీ బాగుపరిచి ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ అండి. బికాస్ దట్ ఈస్ దే ఆర్ లైఫ్ చేంజింగ్ ఇన్స్టెన్సెస్. బికాస్ ఐ ఆల్సో నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బ్రేక్ ఐస్ విత్ స్వామి అగైన్. ఇట్స్ నాట్ ఈజీ. స్వామి మనం చేసే పనులకిను మన థాట్స్కి స్వామి ఇట్టే దూరం అయిపోతారండి. మళ్ళీ అలాంటి సాక్షాత్ భగవంతుని మనకి మళ్ళీ మనం సుముఖంగా చేసుకోవాలంటే ఎంత కష్టం. అలాంటి దాంట్లో ఈయన దోహదం చేశారంటే అసలు చేతిలో దండం పెట్టాలి. ప్యూర్ క్యాటలిస్ట్. ప్యూర్ క్యాటలిస్ట్. చాలా 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 గ్రేట్ సోల్ అండి. రతల లాంటి అమ్మని చూశానండి నేను. అప్పుడు ఏదైనా క్యారియర్ తేడమో ఏదైనా చేసాను. బట్ హర్ రిలేషన్షిప్ విత్ స్వామి ఇస్ వెరీ స్వీట్ అండి. ఎ మదర్ అండ్ ఎ సన్. ఐ రిమెంబర్ సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ స్వామి వాజ్ ఫిజికలీ అన్వెల్. ఫిజికలీ he showed some fever and all that. రతలాలమ్మ పాపం తప్పించిపోయి స్వామికి ప్లాబ్లెట్స్ సహా పట్టుకుని ఉంచినదండి. సేఫ్ రూమ్ బయట ఉంచినది కూడా. స్వామికి అంతా తప్పనండి. స్వామి అంటే అసలు అలా ప్రేమ ఏమిటి, అసలు లవ్ ఏమిటి, అసలు స్వామికి రూమ్లో ఉండే కర్టన్స్ దగ్గర నుంచి స్వామి ఉండే చైర్స్ ఏ రకంగా ఉండాలి అన్నీ ఆ సంస్థ ఆవిడేనండి. సంస్థ ఆవిడ చూసిందే.
చాలా గ్రేట్ లేడీ ఆవిడ. అసలు వాళ్ళందరూ కారణజన్ములు. మీకు ఒక ఇన్స్టెన్స్ అనేది రా గణపతి గారు ఉండేవారు. ఆయన స్వామి మీద పుస్తకాలు కూడా రాశారు. ఆయన కస్తూరి గారు ఆయన తీసుకొచ్చారు. ఆ టైంలో స్వామి రా గణపతిని అక్కడ హాల్లోకి రావద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు. కానీ అంటే కస్తూరి గారు తేడంతో మనం ఎవరో ఏం అనలేకపోయాం. స్వామి అక్కడ స్వామి దిగ్గానే ఆయన్ని చూసి తలకాయ తిప్పుకొని సేఫ్ రూమ్లోకి వెళ్ళిపోయారు గబగబా. వెళ్ళిపోయి కొద్దిగా స్వామి గాట్ అప్సెట్ ఫిజికల్లీ. కొద్దిగా మేము సేఫ్ రూమ్లో ఉన్నప్పుడు చూస్తున్నాం స్వామి రియాక్షన్, ఓ స్వామి గాట్ అప్సెట్ అని. ఆమె చూసి ఎవరు వచ్చారు, ఎవరు తెచ్చారు అని అన్నారు. ఎట్లా వచ్చాడు అంటే ఎవరు మాట్లాడలేదు. కస్తూరి గారు స్వామి కస్తూరి గారి వైపు చూసి ఏంటి అలా ఎలా వచ్చారు, నువ్వే తెచ్చుంటావు అది ఇట్లా ఇట్లా అన్నారు. అంటే కొద్దిగా సీరియస్గానే అన్నారు. ఆయన కస్తూరి గారు కాబట్టి ఆయన హీస్ లవ్ ఫర్ స్వామి వాస్ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఆయన ఎంత చక్కగా చెప్పారంటే అందుకనే స్వామి చెప్పారు ఏదైనా చేయాలంటే నాక్ ఉండాలి, నాక్ కూడా ఉండాలి. దేవుడి దగ్గర కూడా మనం ఎలా ఏ యుక్తి ఉండాలి, ఏ రకంగా చెప్పాలి. స్వామి నేనేం చేయలేదు స్వామి, రా గణపతి అన్నాను వచ్చేసాడు స్వామి, నేనేం చేసేది స్వామి అన్నారు ఆయన. స్వామి బర్స్ట్ అవుట్ ఇంటూ లాఫ్టర్, ది హోల్ అట్మాస్ఫియర్ చేంజ్డ్. సీ ది వే హీ హ్యాండిల్. నేనేం చేయలేదు స్వామి, రా గణపతి, ఆయన పేరే రా గణపతి, రా గణపతి అనేది వచ్చేసారట ఆయన. సో యూ కెన్ సీ హౌ కేర్ఫుల్లీ ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ అ సిచ్యువేషన్. భక్తితోటి యుక్తితోటి ఏదైనా సాధించవచ్చు అంటారు కదా, అదొక ఇన్స్టెన్స్ అండి. కృష్ణ కృష్ణ సాయి